అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో. ఓకేనా? కమాన్. శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను చేసిన వంటలన్నీ ఇష్టమే. నేను వంటలు బాగానే చేస్తాను. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు సాంబార్కి. ఓకేనా? ఇప్పుడు ములక్కాడలు కట్ చేసుకుందాం. ఇలా ములక్కాడలు కట్టి సాంబార్లో ములక్కాడలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందాం. ఆనియన్స్ చాలా మంటగా ఉన్నాయి. బెండకాయలు కొంచెం లేతవి తీసుకోండి. చాలా మంది ముదురు బెండకాయలు వేస్తూ ఉంటారు, కానీ అలా బాగోదు. లేత బెండకాయలు వేసుకుంటేనే సాంబార్లోకి బాగుంటాయి. ఇప్పుడు బెండకాయలు కట్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇలా తీసుకున్నాక నెక్స్ట్ వంకాయలు తీసుకుందాం. ఇలా కట్ చేసుకోండి. కొంచెం పెద్దవే కట్ చేసుకోండి వంకాయలు. ఇప్పుడు వంకాయ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చిని కొంచెం స్లైసెస్గా కట్ చేసుకుందాం. అల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకొని ఉంచుకుందాం. నేను ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను. కొంతమంది అల్లం తెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి వేస్తారు, కానీ నేను దంచి వేస్తాను అన్నమాట. చూద్దాం. ఇప్పుడు కొంచెం తెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకొని ఇది కొంచెం దంచి ఈ మసాలా కారం ప్రిపేర్ చేసుకొని ఇది సాంబార్లో వేస్తే చాలా బాగుంటుంది. పచ్చగా దంచుకున్నా చాలు బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుని సైడ్కి ఉంచుకుందాం. ఓకే? ఇప్పుడు ఆనపకాయని కొంచెం కట్ చేసుకొని సాంబార్లో వేద్దాం. ఇది కూడా బాగుంటుంది. ఓకేనా? పీసెస్ కట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేయడం చూద్దాం. రండి. ఓకే, ఒక కళాయి పెట్టుకుందాం. ఏంటి ఇంత పెద్ద కళాయి అనుకుంటారా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి, సో అందుకే పెద్ద కళాయి. సార్ గన్మ్యాన్, స్టాఫ్, డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి, సో అందరికి ఇక్కడే వంట చేయాలి కాబట్టి పెద్దది పెట్టుకున్నాను. ఓకేనా? స్టవ్ మీద కళాయి పెట్టుకున్నా. వేడైంది కదా. కొంచెం ఇందులో సార్కి ఆలివ్ ఆయిల్ అంటే ఇష్టం. ఆలివ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఓకేనా? ఆయిల్ హీట్ ఎక్కాక పోపు వేసుకుందాం. అడుగుతున్నారు అక్క శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరూ అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి సాంబార్, పొటాటో ఫ్రై చాలా ఇష్టం. ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం. తర్వాత నాన్ వెజ్ లో నాటుకోడి ఇగురు చాలా ఇష్టం. అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను నాటుకోడి ఇగురు చాలా బాగా చేస్తాను. మీకు కూడా ఆ రెసిపీ చేసి చూపిస్తాను. అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి, అది కూడా తింటారు. స్వీట్స్ అంటే రవ్వ లడ్డు చాలా ఇష్టం అతనికి. రవ్వ లడ్డు, ఇంకా కీర్, సేమియా పాయసం కూడా తింటారు. ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు, ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు. తను చాలా లిమిట్ గా తింటారు కాబట్టి అలాగా ఇంకా స్టిల్ యంగ్ గా మెయింటైన్. డైట్ చాలా మంది అడుగుతున్నారు అతను డైట్ ఏంటి అని.
మార్నింగ్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక 40 minutes వరకు వాకింగ్ చేస్తారు. వాకింగ్ అయ్యాక ఒక ½ an hour జిమ్ చేస్తారు. జిమ్ చేశాక ఫస్ట్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు. తను గ్రీన్ టీ విత్ హనీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు. డైలీ అంటే వెరైటీస్ మార్చుతుంటారు. ఒక రోజు రైజిన్స్, బాదాం, కిస్మిస్ తీసుకుంటే ఇంకో రోజు వాల్నట్స్, అంజీర్, ప్లమ్స్ అలా తీసుకుంటారు. డైలీ మార్చి తీసుకుంటారు అనమాట. రొటీన్ గా ఒకటే డైట్ ఫాలో అవ్వరు. బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు. డైలీ ఒక 3 బాయిల్డ్ ఎగ్స్, ఓన్లీ వైట్, మళ్ళీ ఎల్లో కూడా తినరు. తర్వాత ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే వీక్ లో సాటర్డే ఎగ్ తిన్నారు కాబట్టి సాటర్డే, మండే అలాగా బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం. ఉప్మా, ఇడ్లీ, వడ అన్ని తింటారు. ఉప్మా కొంచెం ఇష్టం. తర్వాత ఇంకా లంచ్, డైరెక్ట్ గా లంచ్ లో తనకి డైలీ 2 varieties ఆఫ్ కర్రీస్ ఉండాలి. వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్, రైస్. నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు. నైట్ కూడా కర్రీస్, రైస్, ఇంకా రసం, పప్పు అలా. సో అతనికి అవి ఇష్టం. రండి, ఆయిల్ వేడైపోతుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం. కొంచెం మెంతులు వేసుకుందాం. మెంతులు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆవాలు వేసుకుందాం. శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుందాం. ఇది ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు ఫ్రెష్ ఇది వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇదే పోపులో యాక్చువల్గా ఇంగువ అందరూ చాలా మంది లాస్ట్ లో వేస్తారు కానీ నేను పోపులోనే వేస్తాను. ఇందులో కొంచెం ఇంగు వేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా పోపు వేడవుతున్నప్పుడు ఇందులో కొంచెం ఆనియన్స్, అండ్ పచ్చిమిర్చి స్లైసెస్ కూడా వేసుకుందాం. ఓకేనా? ఇవి వేసి ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై చేద్దాం. ఇది ఫ్రై కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తెల్లుల్లి మసాలా చేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. ఓకేనా? ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతాం. తమ్ముడు, ఏం పాట? అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారికి యాక్చువల్ గా క్లాసికల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో మీ అందరి కోసం ఒక క్లాసికల్ వచ్చాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా తెల్లుల్లిపాయ, అది కూడా వేసేద్దాం. వేసి ఇది కొంచెం ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యాక ఇందులోనే సాంబార్ ముక్కలు వేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న సాంబార్ ముక్కలన్నీ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఈ సాంబార్ ముక్కల్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. యాక్చువల్గా అందరూ స్పూన్స్ తో వేస్తూ ఉంటారు కానీ నాకు చేతితోనే అలవాటు అనమాట. నాకు స్పూన్ తో కొలతలు అసలు తెలీదు, నేను చేతితోనే వేస్తాను. సో ఇది ఇలా అయ్యాక కొంచెం ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యి మగ్గనివ్వాలి. ఇలా కాసేపు వదిలేద్దాం. ఇది ఒక 10 to 15 minutes టైం పడుతుంది కదా మగ్గడానికి. ఇది మగ్గేలోపు మీ అందరి కోసం మా శ్రీనివాస్ గారికి ఇష్టమైన చిన్న సాంగ్. ఓకేనా? తనకి అన్ని క్లాసికల్ ఆర్ సెమీ క్లాసికల్ సాంగ్స్ అన్ని ఇష్టం. పాట, చిన్న పాట మీకోసం హమ్ చేస్తున్నాం. ఓకే? లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే, చిన్న మోదా మరే చిన్ని ప్రాయం,
ఓకేనా, చిన్న పాట మీకోసం ఆన్ చేస్తా. మగ్గేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండు నానపెట్టుకోండి. ఎవరికి ఎంత పులుపు క్వాంటిటీ కావాలో చూసుకొని నానపెట్టుకోండి. యాక్చువల్గా శ్రీనివాస్ గారికి అయితే కొంచెం సాంబార్ పుల్లగా ఉండాలి, సో అందుకనే నేను కొంచెం చింతపండు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను అనమాట. కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకోండి. మీకు తెలుసు కదా అందరికీ కందిపప్పు ఉడకపెట్టుకోవడం, సో అలా పెట్టుకోండి. చింతపండుని ఒక బౌల్లో ముందుగానే నానపెట్టుకుందాం. చింతపండు అవి ఫ్రై అవుతాయి కదా, ముక్కలన్నీ ఫ్రై అయ్యాక ఈ చింతపండు గుజ్జుని ముక్కల్లో వేసేద్దాం. కాసేపు ఈ చింతపండు గుజ్జులో కూడా ఆ ముక్కలు ఫ్రై అవుతాయి. చూడండి ముక్కలు బాగా మగ్గాయి కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకుందాం. ఓకేనా, అయితే ఈ ముక్కలన్నీ బాగా ఉడకాలన్నమాట. మళ్ళీ దీని మీద లిడ్ పెట్టుకుందాం. కాసేపు బాయిల్ అవుతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముక్కలన్నీ బాగా మగ్గాయి కదా, దీంట్లోనే కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేద్దాం. దీంట్లోనే ముక్కల్లోనే కొంచెం సాంబార్ పౌడర్ వేద్దాం. బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, దాన్ని ఇప్పుడు దీంట్లో వేద్దాం. ఇప్పుడు చూడండి కందిపప్పుని దీంట్లో వేద్దాం. దీంట్లో యాక్చువల్గా సాంబారు అందరికి కొంచెం పలచగా ఉంటే ఇష్టం కదా, కానీ శ్రీనివాస్ గారికి మాత్రం అలా చిక్కగా ఉండాలన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది టమాటా ముందు వేస్తారు కదా, నేను యాక్చువల్గా లాస్ట్లో వేస్తాను అనమాట. ఒక టమాటా కట్ చేసుకొని ఇప్పుడు ఒక 4 స్లైసెస్, ఒక 2 టమాటాలు కట్ చేసుకోండి, ఒక 8 స్లైసెస్ ఇప్పుడు దీంట్లో వేయండి. దీంట్లో వేసి ఇది బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం బాయిల్ అవ్వనియండి. ఇది కొంచెం ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయింది కదా, ఇప్పుడు కొత్తిమీర జరుపుకుందాం. సాంబార్ రెడీ. ఉప్పు కారం చూసుకోండి, సరిపోయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.